సీనియర్ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ఎంపీటీసీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మన దొంగలూరు ఆశా జ్యోతి మనందరి ప్రీతమ నాయకులు, మన దొంగలూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు ఈరోజు ఈ అచ్చమ్మ పేరెంటల మహోత్సవాలకు మన అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మన ఎమ్మెల్యే చింతమనేని గారి మీద ఉంటే మరి ఆయన ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన ప్రజలందరి మీద ఉంటాయని మరి సభాముఖంగా తెలియవస్తున్నా. ఎందుకంటే మీకు తెలీదు, మరి ఆయన రాజకీయ జీవితము ప్రజల కోసమే అనే ఉద్దేశంతో
ప్రజలకి అంకితమైన ఉద్దేశంతో మరి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి కూడా తలుపు కడితే నేనున్నాను అనే ఏకైక వ్యక్తి మన దెందులూరులో ఉన్నానంటే అది చింతమనేని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. అటువంటి చింతమనేని గారి మీద ఆ పచ్చమ్మ పేరంటాల అమ్మవారి ఒక ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, మరి ఇదే విధంగా ఇదే పదవి కాకుండా ఇంకా ఉన్నతమైన పదవులు ఎప్పుడూ కూడా తిరుగులేదు. చింతమనేని అంటేనే దెందులూరు, దెందులూరు అంటేనే చింతమనేని అనే విధంగా మరి మనం ఎప్పుడు ఆయన అంట ఉంటూ మరి ఆయన గెలుపుకు దోహదపడుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చింతమనేని గారు తమ యొక్క సందేశాన్ని, మన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిరునాళ్ళు అచ్చమ్మ పేరంటాల యొక్క తిరునాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి, పార్టీ అధ్యక్షుడు పూజారి శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మరి చాలా మంది నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళకి, రానటువంటి వారికి, మనందరికీ ముఖ్యంగా కూటమికి ఎక్కువ మన ఆశీస్సులు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా 7 రోజులు ప్రశాంతంగా నిర్వహించారు. ఇంకా 2 రోజులు సమయం ఉంది. ఆ 2 రోజులు కూడా మరి పీస్ఫుల్గా సాగే విధంగా, రాసే విధంగా చూసుకోవాలి. ఆ సాగింపులో ఏ రకమైనటువంటి అపశృతులు రాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కమిటీ వారు కూడా కొద్దిగా ఇంకా బాధ్యతగా ఉన్నారు. ఇంకా మన బాధ్యత అనుకుని 2 రోజులు కూడా సక్రమంగా నెరవేర్చాలని, ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లని కళ్ళతో ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను. మరి అన్నయ్య గారి చిన్న మాట మాట్లాడాలి. మొన్న వచ్చిన ప్రారంభం చక్క అన్నయ్య చాలా ఖుషిగా నవ్వుతా వచ్చిన